ఏంటో ఏమో! జరం వచ్చినోడికి గనక రోజు ఇడ్లీలు తిన్నట్టు హ! మా ఇంట్లో రోజు ఇడ్లీలే. జరం వచ్చినోళ్ళన్నా ఆ జరం తగ్గేదాకా తిని ఆపుతారు. కానీ మా ఇంట్లో మాత్రం రోజు ఇడ్లీనే. ఏమైనా అంటే హెల్తీ ఫుడ్. కానీ నేను మాత్రం అస్సలు తినను. తిని తిని నాకు యాస్టకొచ్చింది. బోర్ కొట్టేసింది. అసలు ఆ ఇడ్లీ చూస్తే చాలింక. బయట, ఇంట్లో అబ్బబ్బబ్బా! ఇడ్లీ గోలయిపోయింది. సర్లేండి మా వోళ్ళకైతే తప్పదు. తింటారు వాళ్ళు. ఇడ్లీలోకి ఈరోజు చట్నీ చేశా నేను. హుహు. ఏంటక్క చట్నీ చేసావని అంటున్నారా? తప్పదురా! రోజుకో చట్నీ చేయాలి తప్పదు. పల్లి చట్నీ చేశానివాళ. అలవాట్లో పొరపాటుగా తాలింపేం మాడదులే. ఎందుకంటే మనకి వంటలో ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి తాలింపు మాడగొట్టడాలు, పీడగొట్టడాలు ఇట్లాంటియేమి ఉండవు మనకి. మంచిగనే చేస్తాం. ఇడ్లీ ఏసేసినా, చట్నీ చేసేసినా, ఇంకా బ్రష్ చేసుకొని మన పని మనం చేసుకోవాలి. తప్పదు. ఇడ్లీ అయిపోయింది. చట్నీ అయిపోయింది. యవ్వ ఊక కానీ చాలా మందికి ఇడ్లీ అంటే ఒక ఇష్టముంటది. అదేంటో వాళ్ళు రోజు తిన్న వాళ్ళకసలకి ఏమనిపియదు. సాంబార్ ఇడ్లీ అంట, అల్లం చట్నీ ఇడ్లీ అంట, కారం ఇడ్లీ అంట, నెయ్యి ఇడ్లీ అంట.